తమిళనాడు ఎన్నికల్లో వి ఫ్యాక్టర్ అంటే విజయ్ ఫ్యాక్టర్ ఏ మేరకు పనిచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ కు వచ్చిన విజయ్ మరో ఎన్టీఆర్ అవుతారా, మరో ఎంజీఆర్ అవుతారా అంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంచనాలు వచ్చేశాయి. విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఆరాటపడింది. బీజేపీ, అన్నాడీఎంకే, టీవీకే కలిసి కూటమిగా ఏర్పడి తమిళనాడులో లెక్కలు మార్చేయాలని కమలనాథులు ప్రయత్నాలు చేశాయి. కానీ సీఎం పదవి విషయంలో విజయ్ బెట్టు వీడలేదని కథనాలొచ్చాయి. బీజేపీనే కాదు, కాంగ్రెస్ కూడా విజయ్తో దోస్తీ చేయడానికి తహతహలాడింది. డిఎంకేతో కాకుండా విజయ్తో వెళ్తే ఎలా ఉంటుందని ప్రయత్నాలు కూడా చేసింది. అది కూడా వర్కౌట్ కాలేదు. అంటే కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీలు విజయ్తో దోస్తీ కోసం ఆరాటపడ్డాయంటే విజయ్ ఫ్యాక్టర్ ఎంత కీలకమన్నది అర్థం చేసుకోవచ్చు. 70-80 దశకాల్లో వచ్చిన చాలా సినిమాల్లో హీరో పాత్ర పేరు విజయ్. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ హీరోగా నిలవడం విజయ్ పాత్ర ప్రత్యేకత. అలాంటి సినిమాల స్టైల్లోనే విజయ్ ఎన్నికల్లో హీరోగా నిలుస్తాడా లేక కింగ్ మేకర్ అవుతాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. విజయ్ పార్టీ పెట్టి ప్రచారం చేపట్టగానే కరూరులో తొక్కిస్లాట ఘటన షాకింగ్ గా మారింది. 41 మంది చనిపోయారు. దీనిపై సిబిఐ కేసు కూడా నమోదైంది. ఈ చావులు విజయ్ ప్రచారంపై కూడా ప్రభావం చూపించాయి. పర్సనల్ గా విజయ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన భార్య తీవ్రమైన ఆరోపణలు చేస్తూ విడాకుల నోటీస్ పంపడం, ఆయన కొడుకు విజయ్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో కావడం విజయ్ ఇమేజ్ ను పర్సనల్ గా డామేజ్ చేశాయి. అయితే యూత్, ఎస్సీ ఓట్లు విజయ్ ను అధికారం వైపు నిలబెడతాయా? అడ్డంకులను అధిగమించే విజయ్ ఈ ఎన్నికల్లో హీరోగా నిలుస్తాడా అన్నదే అసలు పాయింట్.